బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బ్రెజిల్ డి జెనీరో బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అక్కడ టూరిస్టులందరూ కూడా ఉలిక్కిపడ్డారు, భయంతో పరుగులు తీశారు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఒక అడ్వర్టైజింగ్ కంపెనీకి సంబంధించిన ప్లేన్గా తెలుస్తోంది. ఒక చిన్న సైజ్ ప్లేన్ అది. ఆ ప్లేన్ ఆ అడ్వర్టైజింగ్ బ్యానర్ని అక్కడ చూపిస్తున్న సమయంలో, తీసుకువెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఏం జరిగింది అనేది తెలీదు. ఒక్కసారిగా ఆ ప్లేన్ కూలిపోయింది, సముద్రంలో పడిపోయింది. ఆ పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఒకసారి నేను ఆ విజువల్ మీకు చూపిస్తాను. ప్లీజ్ టేక్ ఏ లుక్. రైట్, మీరు చూస్తున్నారు ప్లేన్. అక్కడ సహజంగా మనందరికీ తెలిసిందే, బీచెస్, పెద్ద పెద్ద బీచ్ల దగ్గర బ్యానర్స్ని కట్టినటువంటి చిన్న చిన్న ప్లేన్స్ ఎగురుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిందే, ఒక యాడ్స్ని అక్కడ ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే ఒక అల్ట్రా లైట్ ప్లేన్ ఇది. చాలా చిన్న సైజులో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఒక్కరు కూర్చోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. చాలా చిన్న ప్లేన్, ఒకరు లేదా ఇద్దరికి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక ప్లేన్ ఎగురుతున్న సమయంలో ఏం జరిగిందనేది ఎవరికి తెలియడం లేదు. అక్కడ ఒక్కసారిగా టూరిస్టులు తీసినటువంటి వీడియోని మీరు చూస్తున్నారు. ప్లేన్ ఎగురుతూ ఉంది. దే డింట్ ఎక్స్పెక్ట్, ఏదో ఒక ప్లేన్ ఎగురుతున్న సమయంలో వీడియో తీస్తున్నారు. తీరా చూస్తే ఒక్కసారిగా ఆ ప్లేన్ సముద్రంలో కుప్పకూలిపోవడాన్ని మీరు గమనించవచ్చు. అదిగో మీరు చూస్తున్నారు, సముద్రంలో కుప్పకూలిపోయింది. పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది, ఏం జరిగింది అనేది మాత్రం తెలియలేదు. కారణం ఏంటి, ఈ ప్లేన్ కూలిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఈ ఘటన జరిగిన తర్వాత వెంటనే రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. రెస్క్యూ టీం వెంటనే అక్కడికి చేరుకొని పైలట్ని అయితే బయటకు తీసుకురాగలిగింది. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడంటూ కూడా చెప్పారు. డైవర్స్, రెస్క్యూ టీం, అలాగే కొంత సాంకేతిక పరికరాలను సైతం, ఎక్విప్మెంట్ని సైతం అక్కడికి తీసుకొచ్చారు. వాటి ద్వారా ఆ ప్లేన్ ఎగ్జాక్ట్గా లోపల ఎక్కడెక్కడ పడింది, దాని భాగాలు ఎక్కడెక్కడ పడ్డాయి, కారణం ఏంటి అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్నాం అంటూ అధికారులు చెప్పడం జరిగింది. రియో డి జెనీరోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక బీచ్లో ఒక ప్రైవేట్ కంపెనీ ఓన్డ్ ఫ్లైట్గా చెప్తున్నారు, దాన్ని ప్లేన్గా చెప్తున్నారు. ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటువంటి ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన ఇది ప్లేన్. ఇది ఒక చిన్న ప్లేన్, వెరీ స్మాల్ సైజ్ ఉంటుంది, చాలా తక్కువ వెయిట్ కూడా ఉంటుంది. కమర్షియల్ పర్పస్లకు కూడా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సహజంగా దగ్గర డిస్టెన్స్లు ట్రావెల్ చేయడానికి, వెరీ ఫ్యూ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికైనా, లేదు అంటే ఏవైనా గూడ్స్ని తీసుకువెళ్ళడానికి, చిన్న చిన్న గూడ్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కొన్నిసార్లు, లేదు అంటే ఇలా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడానికి కొన్ని చిన్న చిన్న ప్లేన్స్ని మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ ఫార్మింగ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్లేన్, ఇలాంటి గ్రూప్కి సంబంధించినటువంటి ప్లేన్, వెరీ స్మాల్ సైజ్ ప్లేన్ ఇది. అయితే ఒక్కసారిగా కూలిపోవడంతో ఆ ఇంపాక్ట్కి లోపల ఉన్నటువంటి డ్రైవర్, పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ కంపెనీ మీద కూడా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. అంటే విచారణ చేస్తున్నారు, ఎలా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి, ఆ ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి టూరిస్టుల యొక్క మొబైల్ ఫోన్స్, కెమెరాస్లో రికార్డ్ అయినటువంటి వీడియోస్ని కూడా కొంత తీసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆ ప్లేన్ వాటర్లో పడిపోవడంతో కొంచెం కష్టం అవుతుంది అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా. దాన్ని బయటకు తీయడం అయినా సరే, సముద్రం మధ్యలో పడిపోవడాన్ని మీరు చూడొచ్చు. బయటకు తీయడం, దాన్ని పూర్తిగా పార్ట్స్ అన్నీ కూడా బయటకు తీసుకురావడం అయినా, లేదంటే దానికి సంబంధించి విచారణ చేయడం అయినా సరే, ఏం జరిగింది అనేది విచారణ చేయడం అయినా చాలా కష్టంగా మారుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు కంపెనీ ఇప్పటికే, ఆ అడ్వర్టైజింగ్ కంపెనీ ఇప్పటికే ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది. అధికారులకు అష్యూరెన్స్ ఇచ్చింది, ఖచ్చితంగా ఆ పైలట్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, కాంపెన్సేషన్ ఇస్తామంటూ చెప్పింది.
అలాగే విచారణ జరిగిన తర్వాత సమస్య ఏంటో తెలుసుకొని దాని ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు అధికారులు కూడా వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసే దిశగా చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.